రైట్. ఊరు పేరు లేని కంపెనీతో 5,000 కోట్ల MOU దావోస్ లో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక దానికి ఊరు లేదట, పేరు లేదట. ఇక మన రాష్ట్ర సర్కారు కుదుర్చుకున్నట్టే ఆంధ్ర కూడా 5,900 కోట్ల 5,800 కోట్ల పెట్టుబడి పెడతామంటూ ఊదరగొట్టిరట. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఊరు పేరు 3 నెలలు కూడా కాలేదట ఆ సంస్థ పెట్టి. ఆ 3 నెలలు కానీ సంస్థతోని పెట్టుబడులు కుదుర్చుకున్నాం, 5,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు వస్తాయి మన రాష్ట్రానికి అని చెప్పేసి 5,000 కోట్లు 5,000 కోట్ల MOU కుదుర్చుకున్నారట. ఈ MOU అంటే మన రేవంత్ రెడ్డి సార్ భాషలో చెప్పాలంటే లగ్గం పత్రిక. ఇక మరి లగ్గం చేయాలంటే ఎనికేడు తరాలు ముందేడు తరాలు చూసి పెళ్లి చేయాలంటారు. మరి ఎన్ని తరాలు చూసి ఈ లగ్గం పత్రిక కుదుర్చుకున్నారు? ఎన్ని తరాలు చూసి లగ్గం పత్రిక కుదుర్చుకున్నారు ఆ సంస్థ నుంచి? దానికి ఊరు లేదు, పేరు లేదట. మరి ఆ ఊరు లేని పేరు లేని సంస్థతోని ఎట్లా ఒప్పందం కుదుర్చుకున్నారు, ఎట్లా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆశపడ్డారో మనకి ఇక్కడ అర్థమైతలేదు. చూడుర్రి, దావోస్ లో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల వయసున్న కంపెనీ పెట్టుబడుల దోబూచులాట, 10 కోట్ల షేర్ క్యాపిటల్, 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, సొంత ఆఫీసు లేదు, ఇద్దరు తెలుగు వ్యక్తులే డైరెక్టర్లు. సరే, తెలుగు వ్యక్తులు అయినంత మాత్రం ఏం లేదు, కానీ ఈ తెలుగు వ్యక్తులు అవడంలో వెనుకనే అంతరార్థం ఏంది అని చెప్పేసి, తెలుగు వ్యక్తులైతే ఒక ఆఫీస్ ఉండి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే అది వేరు, కానీ ఇలా మొత్తం మీద వాళ్ళకు ఆఫీస్ పెట్టుకోవడానికి జాగలేదట. కానీ మొత్తం మీద ఏమంటారు కదా, అందులో ఏం లేదు సందడు ఘోష్ అన్నట్లు ఈ పరిస్థితులు ఇక్కడ. వాళ్ళకి ఆఫీస్ లేదట. ఆఫీస్ పెట్టి అంటే ఆ సంస్థ స్టార్ట్ చేసి 3 నెలల పొద్దు కూడా కాలేదట. వాళ్ళతోని 5,000 కోట్ల పెట్టుబడులు, ఇన్ని షేర్ క్యాపిటల్స్, 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఈడ వార్త కనబడతా ఉన్నది. చంద్రబాబు సర్కార్తోనూ ఉర్సా క్లస్టర్స్ MOU, ఏపీలో 5,800 కోట్ల పెట్టుబడి పెడుతుందంటూ ఊదర, విశాఖలో ఏకంగా 59 ఎకరాలు కేటాయించిన సర్కార్. ఇది చూడురి కథ. ఇక ఊరు పేరు లేని సంస్థ పెట్టుబడులు పెడుతుందనగానే పెట్టుబడుల కాసబడి ఇలా పెట్టుబడులు పెడుతుందనగానే 3 నెలల పొద్దు లేని సంస్థతోని ఇలా MOUలు. ఇది వాళ్ళ దావోస్ పెట్టుబడుల కథ. చెప్పిన కదా, 1,79,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి హోర్డింగులు, ఏమంటారు అడ్వర్టైజ్మెంట్లు, పెద్ద పెద్ద బ్యానర్లు, స్వాగతాలు పలుకుడు, డప్పులు కొట్టుడు, దండలేసుడు, ఈ కార్యక్రమం అంతా. మరి అన్ని MOUల కథ గిట్లనే ఉన్నదా, లేకపోతే ఈ ఒక్క MOU కథనే గిట్లున్నదా అనేది ఇక్కడ అర్థమైతలేదు. రానున్న రోజులలో తెలుస్తుంది. పోయొచ్చి 7-8 నెలల పొద్దు అవుతుంది. ఇంకా ఆ MOUల కథ ఏడు దాకా వచ్చింది. ఎక్కడన్నా లగ్గం పత్రిక పెట్టుకున్నాక గిన్ని రోజుల గ్యాప్ ఉంటుందా లగ్గానికి? సరే, బలం లేకపోతే 3 నెలలు, లేకపోతే 6 నెలలు. రేవంత్ రెడ్డి సార్ ఏమైంది సార్? ఇలా లగ్గం పత్రిక పెట్టుకున్నాక గిన్ని రోజుల గ్యాప్ ఉంటుందా సార్ ఎక్కడన్నా? ఇక మళ్ళా ఇప్పుడు పెళ్ళెత్తిపోయే కథ అయింది. పిల్లగానికి బాగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ భాషలనే వద్దాం, రేవంత్ రెడ్డి సార్ ముచ్చట్నే చెప్పుదాం. పిల్లగానికి పెళ్లి కుదిరింది, పిల్లగానికి బాగా ఆస్తులు ఉన్నాయి, పిల్లగానికి 8 తరాలు ముంగట 7 తరాలు మస్తు ఆస్తులు ఉన్నాయి, అసలు కూర్చొని తిన్నా కరగని ఆస్తులు ఉన్నాయి, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తిన్నా కరగని ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి లగ్గం పెట్టుకున్నారు. వాళ్ళ తీరా ఏమైంది, లగ్గముహూర్తం దగ్గరికి వచ్చే వరకు ఆ పిల్లగానికి ఏమీ లేదు, తిండికే టికానా లేదు అనే కథ ఎరుకయింది. ఇప్పుడు లగ్గం చేస్తారా పిల్లోళ్ళు అవ్వయ్యా, లేకపోతే పెళ్ళి ఎత్తగొడతారా? ఆలోచించిన వాళ్ళు అయితే ఎత్తగొడతారు. ఎందుకంటే రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది అని చెప్పేసి ఆలోచన చేస్తారు. మళ్ళీ ఏం పని చేయడట పిల్లగాడు. చేయని వాళ్ళకి ఇప్పుడు పెళ్ళి చేస్తారా అవ్వయ్యా? చేయరు కదా. అంటే రేవంత్ రెడ్డి సారి భాషల్ని ఇది చెప్పాలంటే మొత్తం మీద మొన్న స్వచ్ఛ బయో, నిన్న గోడి ఇండియా, నేడు ఊరు పేరు లేని ఉరుసా కథం. గోది ఇండియా కంపెనీ అని చెప్పేసి 1,00,000 కోట్ల ఏమో 1,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి మాట్లాడిరు. దానికి ఊరు పేరు లేదు. వాళ్ళ ఇంటి సభ్యుల వివరాలు, వాళ్ళ ఇంటి సభ్యులు వాళ్ళ అన్నలు ఉంటారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళ మీదనే షేర్ క్యాపిటల్స్ ఉంటాయి, షేర్ హోల్డర్స్ వాళ్ళే ఉంటారు. ఇది గమ్మతి కథ. ఇట్లా ఊరు పేరు లేని సంస్థలతోని, పెట్టుబడులు పెట్టలేని సంస్థలతోని పెట్టుబడులు కుదుర్చుకున్నాము, ఇది ఖాతాలో చేర్చుకోండి, ఇవి 1,00,000 కోట్లు 1,79,000 కోట్ల మనకు వచ్చినాయి అని చెప్పేసి ఇట్లా అని మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు అసలుకే ఎసరొచ్చే కథ అయింది కదా. ఇగో ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలా దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల బండారం బద్దలవుతున్నది. పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కార్ బోగస్ ఒప్పందాలు చేసుకున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికి బలం చేకూర్చేలా మరో అనుమానాస్పద కంపెనీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత జనవరిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వం MOU కుదుర్చుకున్న ఉర్సా క్లస్టర్స్ ఉత్త బోగస్ కంపెనీ అని ఆరోపణలు వస్తున్నాయి.
మొత్తం మీద ఇవి ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 59 ఎకరాల జాగనే కేటాయించారు విశాఖ నగరంలో 59 ఎకరాల జాగనే కేటాయించిర్రు. ఆడ 5,800 కోట్ల పెట్టుబడులని చెప్పేసి, ఇక్కడ 5,000 కోట్ల పెట్టుబడులని చెప్పేసి ఈ సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాము. ఇది కనబడతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందానికి 3 నెలల ముందే సదరు ఉర్సా కంపెనీ పురుడు పోసుకోవడం, అమెరికాలో రిజిస్టర్ అయిన ఆ సంస్థలో 2 తెలుగు వ్యక్తులే డైరెక్టర్లుగా ఉండడం, అటు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం, ఇటు తెలంగాణలోని రేవంత్ సర్కార్ 2 ఊరు పేరు లేని ఉర్సా కంపెనీతో 1,000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకోవడం సందేహాలకు తావిస్తున్నది. కేవలం 10 కోట్ల షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. వీళ్ళు కుదుర్చుకునే ఒప్పందాలు ఎట్లున్నాయంటే గమ్మత్తున్నాయి. అటు దివాలా తీస్తాయి కొన్ని సంస్థలు. గోధి ఇండియాకు సంబంధించి దాదాపు 20 లక్షల కోట్ల అప్పులలో కూరుకపోయిన సంస్థ అని చెప్పేసి ఆ మధ్యలో వార్తలు వచ్చినాయి కదా. ఎన్ని లక్షల కోట్ల క్లారిటీగా లేదు. క్లారిటీ అంటే మర్చిపోయినా. 20 లక్షల కోట్ల పైచీలకు అప్పులలో కూరుకపోయిన సంస్థతోని ఎట్లా ఒప్పందాలు కుదుర్చుకుంటారు, దివాలా తీసిన కంపెనీలతో ఎట్లా ఒప్పందాలు కుదుర్చుకుంటారు, పెట్టుబడులు అవి ఎట్లా పెడతాయి, వాటికే టికానా లేక ఎత్తేసే పరిస్థితులలో ఉన్నాయి, అవి ఎట్లా పెట్టుబడులు పెడతాయి అని చెప్పేసి వాటితోని ఎంఓఏలు కుదుర్చుకున్నారనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇది ఒప్పందాల కథ. ఇక ఇప్పుడు ఇది పెట్టుబడుల కథ. ఇక ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ జపాన్ పోయిండు, 10,500 కోట్ల పెట్టుబడులు తెస్తాండు. ఆ కంపెనీ వచ్చి పెట్టుబడులు పెడతా అన్నది. అక్కడ ఉన్న లోకలకు 500 మందికి అక్కడ ఓ కంపెనీలా ఉద్యోగాలు ఇస్తామన్నారు. అక్కడ ఒప్పందాలు చేసుకుంటూ వచ్చిండ్రు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మన రేవంత్ రెడ్డి సార్. గిన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, మీ మంచికే గిన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, గిన్ని విమర్శలు వస్తున్నాయి కదా. మరి దివాలా తీసిన కంపెనీలతోని పెట్టుబడులు పెట్టుకుంటా ఉన్నారు, దివాలా తీసిన కంపెనీలతోని ఎంఓఏలు ఎట్లా కుదుర్చుకుంటా ఉన్నారు అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి కదా. మరి వాటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సార్ కానీ, రేవంత్ రెడ్డి సార్ కానీ. వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. మరి ఎందుకు సమాధానం చెప్పకుండా దాటేస్తా ఉన్నారు? ఈ పరిస్థితి ఇలా చూస్తా ఉన్నాం. ఇగో ఉనికి లేని కంపెనీతో 2 రాష్ట్రాల అగ్రిమెంట్ మతలబు. ఇప్పుడు దాదాపు జనవరి అంటే 5 నెలల పొద్దు అవుతుందోల్లా. ఇది ఏప్రిల్ కాబట్టి 5 నెలల పొద్దు అవుతుంది. 5 నెలల పొద్దుల ఎన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి, మీరు ఎంఓయూలు కుదుర్చుకున్న వాటిలో ఎన్ని ఎకరాల స్థలాలు వాటికి కేటాయించిండ్రు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వాళ్ళు ఇక్కడ పెట్టిండ్రు, ఆ పెట్టుబడులని పెట్టిన తర్వాత ఎంతమంది యువతకు మీరు ఉపాధి కల్పించిండ్రు, ఎంతమంది నిరుద్యోగ యువతకి మీరు ఆ ప్రైవేట్ సెక్టర్లలో ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించిండ్రు. ఈ ఒక్క సమాధానం చెప్పుంది సార్. ఇక వేరేటి ఏమద్దు, మీరు ఈ ఒక్క సమాధానం చెప్తే సార్. ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎంఓఏలు కుదుర్చుకున్న దాంట్లో, లగ్గపత్రిక పెట్టుకొని వచ్చిన దాంట్లో, ఆ లగ్గపత్రికలు ఎన్ని లగ్గాలు మంచిగా జరిగే అవకాశం ఉన్నది, లేకపోతే ఎన్ని పెళ్లిలు ఎత్తిపోయే అవకాశం ఉన్నదో మీరు తెలంగాణ సమాజానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.